స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. మరి గంగ వెంకటరమణ గారు, మీరు మండలాన్ని, గోరికొత్తపల్లి మండలాన్ని ప్రకటించి పారిపోయిళ్ళు. మీకు ఆ సంగతి తెలియదు, ఆఫీసుల గురించి తెలియదు. మరి మండలం ప్రకటించాలని నేను మరి ఒక ఎంపీడీ ఆఫీసులు చేయాలి, ఒక ఎంఆర్ఓ ఆఫీసులు చేయాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్ చేయాలి, మరి కనీసం అక్కడ పోలీస్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు హెడ్ క్వార్టర్లో చేయాలనే ఇంగిత జ్ఞానం నీకు లేక నువ్వు పారిపోయి అభివృద్ధి చేస్తున్నటువంటి మా గండ్ర సత్యన్న గారు ఈ రోజు ప్రతి మండలంలో, నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని నువ్వు ఓర్వలేక, నువ్వు చూడలేక మా ఎమ్మెల్యే గారి మీద అభాస్పాలు చేయడం కోసం, నిత్యం నీ భార్య భర్తలు మరి ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యే గారిని దూషించుకుంటూ మరి మీరు మాట్లాడుతూ ఉంటే మరి మీకు ఏమో మరి అర్థమవుతలేదు. మరి మీకు చేసే ఆఫీసులు మొన్నటికి మొన్న ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, మరి పోలీస్ స్టేషన్ అయితేనేమి మొన్న ఫౌండేషన్ చేసి బిల్డింగ్లు ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి. బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. నీ కళ్ళకు అవపడతలేవా బిల్డింగులు? పోలీస్ స్టేషన్ కూడా మొన్నటికి మొన్ననే ఎస్పీని డిఎస్పీని తీసుకొచ్చి ఆ స్కూల్లో షెడ్ను కూడా ఏర్పాటు చేసి తాత్కాలిక పోలీస్ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేయడం 2-3 రోజుల్లో ఎస్పీను మినిస్టర్ గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేయడం కోసం మా ఎమ్మెల్యే గారు కృత నిశ్చయంతో నిత్యం పోరాటం చేస్తా ఉంటే నువ్వు చూసి ఓర్వలేక నేను వచ్చి కూసుండి నేను అడిగితేనే ఆఫీసులు పెట్టిండు లేకపోతే పెట్టడు అనే నీ క్రెడిబిలిటీ కోసం నువ్వు వచ్చి నేను అక్కడ కూర్చొని కనీసానికి కళ్ళతో అవపాట బిల్డింగ్ కూడా నీకు అవపడకపోతే మేమేం చేయాలి? నీకు గంట హోదా గల వ్యక్తి, నువ్వు శాసనసభ్యుని చీఫ్ విప్ గా చేసినావు, ఇంత చీఫ్ గా మాట్లాడాడు, నీకు సభ్యత కాదు. ఎమ్మెల్యే గారు మాజీ నువ్వు ఇంతకైనా అభాస్పాలు చేయడానికి మన ఎలక్షన్లలో ప్రజలు తీర్పిచ్చారు. ఏమని తీర్పిచ్చారో, నువ్వు ఏ మాట మాట్లాడితే నీకున్న విధానం ఎట్లయితే ఉంటుందో ఆ ప్రజలు నీకు తీర్పిచ్చారు. నీకు ఆ తీర్పిచ్చినది కూడా ఇంకా నీకు గుర్తు లేకపోతే నువ్వు పార్టీలు మారే గుణం, నీ స్వార్థం కోసం ప్రజలకు సేవ చేసే గుణతత్వం ఉన్న మా గండ్ర సత్యన్నను పట్టుకొని ప్రజలను వదిలిపెట్టిపోయి ప్రజలకు నేను సేవ చేయలేను, నా స్వార్థం కోసమే నేను పోతున్నా, నా ఆస్తులు కాపాడు కోసమే నేను పోతున్నా అని చెప్పి కేసీఆర్ సంకతల జొర్రి నువ్వు ఈ రోజు మా శాసనసభ్యుల పైన అవాకులు చవాకులు నీ భార్యాభర్తలు మాట్లాడుతున్నారంటే మీకు అసలు చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరే కొంచెం వెనుక తిరిగి ఆలోచించుకోండి. చిన్న వాళ్ళతో మాటలు పడకండి. మీ పెద్ద సంస్కారాన్ని దిగదార్చుకోకుండా దిగదార్చుకోకండి. మంచితనంతో చెప్తున్నాం. ఇప్పటికైనా మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీకు అవపడలేదు కావచ్చు. నియోజకవర్గం కానీ, రాష్ట్రంలో కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రులు కానీ, మా కేబినెట్ మంత్రులు అందరూ కలిసి ఇక్కడ మన రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు పెట్టాలో అన్ని సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలకు చెప్పిన వాటికంటే ఎక్కువ చేసుకుంటూ పోతా ఉన్నాం. వారి సత్యమల్లి గారు ఇద్దరు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో అనవసరమైన నిర్ణయాలు తీసుకొని అనవసరమైన మాటలు మాట్లాడి ప్రజలను ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడడము మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే రమణారెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఒకసారి ఎమ్మెల్సీగా కూడా గెలిచిండు. వారికి రూల్స్ పొజిషన్ బాగా తెలుసునని మేము అనుకున్నాం ఇప్పటి వరకు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు నిన్న వింటే వారికి పదవులే తప్ప ప్రజాపాలన మీద ఎలాంటి పట్టు లేదు అనేది మాకు రుజువైంది. ఎందుకంటే గోరికొత్తపల్లిలో మీరు మండలం చేసిండు, సమయ భావన వల్ల నేను పనులు చేయలేదు వల్ల అది ఓకే కాదలేదు. మేము సంవత్సరాల కాలంలో ఒక ఎంపీడీఓ ఆఫీసు, ఒక ఎంఆర్ఓ ఆఫీసు, అదేవిధంగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, అదేవిధంగా ఒక పోలీస్ స్టేషన్, అనతి కాలంలో ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అవి చూడలేక ఎలక్షన్లు వచ్చినాయని మేము మీటింగ్ పెట్టామని అంటున్నారు. మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆరోపణలు మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గోరికొత్తపల్లి మండలము
ప్రకటించిన తర్వాత కూడా ఎంతో సమయం ఉన్నా కూడా దాదాపు 6 నెలల ముందు ప్రకటించి సమయం ఉన్నా కూడా ఇలాంటి అభివృద్ధి చేయలేని నువ్వు ఇలా మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేయడం చూపించడాన్ని మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఇలా భూపాలపల్లి నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడు మన కృష్ణారావు చెప్పిండు దాదాపు 340 కోట్ల నిధులు తెచ్చి నిత్యం ప్రజల మధ్యలో ఉండి ఇలా భూపాలపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో తొలి స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మా ఎమ్మెల్యే గంగా సత్తారు మీద ఆరోపణలు చేయడం వాస్తవాన్ని చూపించడానికి చేస్తున్నాం. ఎందుకంటే మొన్న చూసిన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడో ఆఫీస్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఇంకోటి సబ్ స్టేషన్ మిగతా కూడా ఏర్పాటు చేస్తున్నా. ఎందుకంటే కొత్త మండలం ఏర్పడ్డది, అక్కడ అన్ని శాఖల ఆఫీసులు ఉండాలనే ఉద్దేశంతో నిత్యం ప్రజలతో ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముఖ్యమంత్రితో సంబంధాలు పెట్టుకొని నియోజకవర్గాన్ని కానీ భూపత్తులు అభివృద్ధి చేస్తూ మీకు ముఖ్యమంత్రి నిధులు వచ్చి ఇంత నియోజకవర్గానికి కళ్ళు కనపడుతుంది కదా అని మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే మీకు కళ్ళు కనపడలేదు, నువ్వు ఏ రకంగా కానీ ఒకసారి ఎంపీ హాస్పిటల్ కళ్ళు చెక్ చేసుకొని ఆపరేట్ చేసుకోరా. ఇలా నియోజకవర్గం ఎంత అభివృద్ధి చేస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు ఇలా మీకు తెలుస్తుంది కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తే నీ లెక్క భూ కబ్జాలు చేసింది కాదు, నీ లెక్క భూములు ఆక్రమించినది కాదు, అక్రమ సంపాదనలు అర్పించుకోవడం కోసం ఇలా మా ఎమ్మెల్యే గారు లేరు. నువ్వు నిత్యం ప్రజల మోసైతే ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న వ్యక్తి ఒక దుర్మార్గం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.